రాష్ట్ర చరిత్రలోనే ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు సీఎం వైఎస్ జగన్. పేదలను గెలిపించాలన్నది తన తపన అయితే తనను ఓడించాలన్నది చంద్రబాబు నాయుడు కూటమి లక్ష్యంగా ఉందన్నారు. ఈ యుద్ధంలో పేదలను వ్యతిరేకించే పెత్తందార్ల కూటమిని ఓడించడానికి మీరంతా సిద్ధమేనా అని జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో ప్రజలను ప్రశ్నించారు. దానికి ప్రజలంతా ముక్త కంఠంతో సిద్ధం సిద్ధం అని నినదించారు. 5 ఏళ్లుగా తాను అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను మరో 60 నెలల పాటు కొనసాగించాలంటే ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో జన సునామీలే తరలి వస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా దారి పొడవునా జనం పోటెత్తుతున్నారు. తమ అభిమాన నాయకుడికి నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు అయితే దిష్టి తీయడానికి గుమ్మడికాయలు, మంగళహారతులు పట్టుకుని వస్తున్నారు. ప్రజల ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూసి జగన్మోహన్ రెడ్డి కదిలిపోతున్నారు. ఇంతటి అభిమానం అందుకోవడం తన అదృష్టమని ఆయన భావిస్తున్నారు. లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి యాత్రకు, బహిరంగ సభలకు జనం ఇసకేస్తే రాలనట్లు తరలి వస్తోంటే, చంద్రబాబు నాయుడి ప్రజాగళం సభలకు చూద్దామంటే జనమే కనపడ్డం లేదు. వచ్చిన 100-200 మంది కూడా బాబు ప్రసంగం మొదలు కాగానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇది చంద్రబాబు నాయుడిలో ఫ్రస్ట్రేషన్ కు దారితీస్తోందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఈ అసహనంలోనే రకరకాల కుట్రలకు తెగబడుతున్నారని, తనపై దాడులు చెయ్యమని రెచ్చగొడుతున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము, కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు. నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవటానికి కాక, ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి. ఇంటింటా సంక్షేమం అందాలని, ప్రతి పేద కుటుంబం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలని తాను భావిస్తున్నానన్నారు. దానికి అనుగుణంగానే పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించడమే కాకుండా వారికి అడుగడుగునా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. పేదలను వారి జీవితాల్లో గెలిపించాలని తాను అనుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తనని ఓడించాలని జట్టు కట్టారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అంటున్నారు. జగన్ని ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని మనం, ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో 2024లో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని, ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడి పాలన అంతా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకుని తినుకోవడంతోనే సరిపోయిందన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన, నేను ఇది చేశాను, దాన్ని చూసి నాకు ఓటు వేయండని అడగడానికి ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేకుండా పోయిందన్నారు. ఆ ఉక్రోషంతోనే పేదలకు మేలు చేస్తోన్న తమపై దాడులకు తెగబడుతున్నారని, కుట్రలతో విరుచుకుపడుతున్నారని విమర్శించారు.